హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ముందుగా తారక్ అభిమానులకి ఒక గూస్ బంప్స్ కలిగించేటువంటి వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. సో ఆ వీడియో గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి వీడియో ప్లే చేస్తాను, చూడండి. చూశారు కదా, అసలు తారక్ కన్నా జిమ్లో కష్టపడుతున్నటువంటి విధానం చూస్తూ ఉంటే నిజంగా నెక్స్ట్ ఇయర్ జూన్కి సినిమా రిలీజ్ కాబోతుంది. అసలు ఆ రోజు ఇమాజిన్ చేయబోయేటువంటి ఫేవర్ కానీ, ఆరా కానీ, ఆ సినిమా క్రేజ్ కానీ ఏ రకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకి తారక్ కన్నా తన 100% ఎఫర్ట్స్ చేస్తున్నాడు. ఏంట్రా చిక్కిపోయాడు, సన్నగైపోయాడు అని చెప్పేసి మొన్నటి వరకు ఆయన బయట కనిపిస్తున్నట్టు పిక్చర్‌లో చూస్తుంటే అర్థం కాల. అసలు ఏం ప్లాన్ చేస్తున్నాడురా నీల్ మావ, ఎన్టీఆర్ అన్నని ఇంత సన్నగా చేసేసాడు అని చెప్పేసి. ఇది చూస్తుంటే అర్థమవుతుంది నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ ఇవ్వబోతున్నాడని చెప్పేసి. సో ఆ టాటూ గాని నాకు తెలిసి ఆఫ్టర్ అరవింద్ సమేత మళ్ళీ ఇంత హెక్టిక్‌గా ఆయన జిమ్‌లో పార్టిసిపేట్ చేయడం, ఇంతలాగా ఆయన బాడీని బిల్డప్ చేయడం అనేది నాకు తెలిసి నెక్స్ట్ లెవెల్ 6 ప్యాక్ సీన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఆ వర్కౌట్ చేస్తున్నటువంటి విధానం చూస్తుంటేనే అర్థమైపోతుంది సినిమాలో ఏ కైండ్ ఆఫ్ ఎలివేషన్స్ ఉంటాయని చెప్పేసి. తారక్ ప్లస్ ఫుల్ బియర్డ్ చూసి మనం చాలా సంవత్సరాలు అవుతుంది. అసలు తారక్‌ని ఇంత ఫుల్ బియర్డ్‌లో మనం చూసింది ఏ సినిమా లేదు. సో ఖచ్చితంగా మేక్ ఓవర్ పరంగా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది. సో అతి త్వరలో నాకు తెలిసి ఫస్ట్ లుక్ రాబోతుంది. దసరాకి ఏదో అప్డేట్ ఉందని చెప్పేసి అన్నారు. ఎందుకంటే పోయినసారి బర్త్‌డేకి మనకి వార్ 2 సంబంధించినటువంటి కంటెంట్ ఉంది కాబట్టి, సో ఇటు ఎన్టీఆర్ నుంచి కంటెంట్ రెడీగా ఉన్నా వాళ్ళు రిలీజ్ చేసుకోలేకపోయారు. బికాజ్ అక్కడ వార్ 2 వస్తుంది కాబట్టి ఎందుకు మళ్ళీ డిస్టర్బ్ చేయడం, ఫ్యాన్స్‌ని డైవర్ట్ చేయడం ఎందుకు? ఎందుకంటే ఆ సినిమా తాలూకు ఆ మైండ్ సెట్ అంతా కూడా వార్ 2 ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు అంతా ఫ్రీ అయిపోయింది కాబట్టి, సో అతి త్వరలోనే మనకి దసరాలో ఖచ్చితంగా ఎన్టీఆర్ నీల్‌కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రాబోతుందని చెప్పి తెలిసింది. మెయిన్‌లీ ఈ జిమ్ వీడియోలో తారక్ కన్నా టాటూ అయితే అదిరిపోయింది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలే. మొన్నటి వరకు పిక్స్‌లలో అంటే టీ షర్ట్ ఇక్కడ వరకే ఏస్తారు. ఫుల్ షర్ట్ అయితే ఇంక కనిపించదు కదా! కనిపించలేదు. అంటే ఇక్కడ ఉంది టాటూ. అసలు ఆ టాటూ గాని అసల నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా తారక్ అన్న కెరియర్‌లో ఇదొక మైల్ స్టోన్ మూవీ కాబోతుంది. ఎందుకంటే ఒక 'కేజీఎఫ్ 2', 'సలార్' తర్వాత ఒక ఇండియాస్ బిగ్గెస్ట్ మాస్ డైరెక్టర్, వన్ ఆఫ్ ది ఇండియాస్ బిగ్గెస్ట్ మాస్ డైరెక్టర్, వన్ ఆఫ్ ది ఇండియాస్ బిగ్గెస్ట్ హీరో తారక్ అన్న ఇద్దరు కొలాబరేట్ అవుతున్నారు అంటేనే అంచనాలనేవి తారా స్థాయికి వెళ్ళిపోతాయి. సో అటువంటి ఇప్పుడు ఈ జిమ్ వీడియో రావడంతో ఖచ్చితంగా ఫ్యాన్స్‌కి అయితే ఫిక్స్ అయిపోవచ్చు. ఫుల్ మీల్స్. తారక్ అన్న ఫ్యాన్స్‌కి ఫుల్ ఫీస్ట్. దానికి తోడు ఈ సినిమాని ఇంటర్నేషనల్ వైడ్‌గా కూడా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తారని చెప్పేసి తెలిసింది. అంటే ఇంటర్నేషనల్ వైడ్‌గా ఈ సినిమాని రకరకాల భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తాడంట నీల్ మావ. మరి నీల్ మావ ఏం ప్లాన్ చేసాడో తెలియదు కానీ ఈ వీడియో అయితే ఫుల్ సోషల్ మీడియాలో ఇలా వచ్చిందో అట్లా మొత్తం సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది. ఖచ్చితంగా 2026లో 1000 కోట్లు కలెక్ట్ చేయబోయే ఇండియన్ మూవీస్‌లో ఖచ్చితంగా ఎన్టీఆర్ నీల్ అయితే 100కి 100% ఉంటుంది. సో మీరేమనుకుంటున్నారని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.